హైదరాబాద్లోని కొండాపూర్లో ఓయో రూమ్లో గంజాయి వ్యాపారం చేస్తున్న ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మధ్యప్రదేశ్కు చెందిన సంజన, కావలికి చెందిన రాజుగా గుర్తించారు. యువకుడు ఎస్టీఎఫ్ పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరి నుండి కేజీ 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. సుష్మిత, గంజా వ్యాపారం చేస్తున్న ఇద్దరిని ఎస్టీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరు యువకుడు అక్కడ ఓయరూమ్ కూడా కొంతమంది గంజాయి అమ్ముతున్నట్లు కూడా పక్కా సమాచారం కావడంతో ఎక్కువ సంబంధించి సంబంధించి పోలీసులు ఓయరూమ్ లో రైడ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలిసింది. అయితే వారి నుంచి కూడా 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. అయితే వీరిద్దరు సంజయ్ అనే యువతి అయితే మధ్యప్రదేశ్ కు చెందిన యువతిగా కూడా చెబుతున్నారు. రాజు అయితే కావలికి చెందిన యువకుడిగా కూడా గుర్తించారు. అయితే ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరికి అమ్మకాలు చేస్తారు, ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సంజయ్ అనే యువతి మధ్యప్రదేశ్ కి చెందిన మహిళ. ఆ యువతి 18 సంవత్సరాలు మాత్రమే ఉండడం ఒక మైనర్ గా కూడా గుర్తించి ఆ యువతిని కూడా పోలీసులు కీలకంగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అంత ఏజ్ లో ఈ గంజాయి వ్యాపారం ఎందుకు చేస్తున్నట్టు అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు రాజా అనే వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీసులు కొండాపూర్ పోలీసులు కూడా అప్పచెప్పారు. వారిద్దరిని కూడా దర్యాప్తు నిమిషం కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుష్మిత.